హాయ్ హలో నమస్తే, నేను మీ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన కన్నడ మూవీ బగీరా ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ మూవీ యొక్క వన్ లైన్ స్టోరీ ఏమిటంటే, సో హీరోకి చిన్నప్పటి ఒక సూపర్ హీరోలాగా అవ్వాలనేసి, ఎవరు తప్పు చేసినా దాన్ని ఎదిరించి అడగాలి, తప్పే లేకుండా ఉండాలి అనమాట. సో ఎవరు తప్పు చేసినా దాన్ని ఎదిరించి పోరాడాలి అనేసి ఒక మెంటాలిటీలోనే ఒక సూపర్ హీరోలాగా ఉండాలి మనం అనేసి హీరో చిన్నప్పటి నుంచి మెంటాలిటీలో ఉంటాడు. సో దాని తర్వాత తను పెద్దయినాక ఐపీఎస్ అవుతారు అనమాట, పోలీస్ అవుతారు. సో అలా అయిన తర్వాత వాళ్ళ సొంత ఊరికే వస్తారనమాట పోస్టింగ్ తీసుకొని. సో అలా వచ్చిన తర్వాత వాళ్ళ ఊర్లో ఉండే చాలా క్రిమినల్స్ని, రౌడీస్ని వచ్చి హీరో పట్టుకుంటారు. సో పట్టుకొని తన పోలీస్ స్టేషన్ సెల్లో వేసిన తర్వాత వాళ్ళ పై అధికారి అయిన కమిషనర్ వచ్చి పిలిచి, ఇలాంటివన్నీ చేయొద్దు, ఎందుకంటే రౌడీస్ అనేవాళ్ళు ఏంటంటే వాళ్ళంతా కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ అయి ఉంటారు. ఒక డాన్ నుంచి డబ్బులు తీసుకుని అట్లా చేస్తారనమాట. సో ఇది తెలుసుకున్న హీరో ఏం చేస్తా అంటే, సో ఇకటాంచి వీళ్ళని డైరెక్ట్గా అటాక్ చేస్తే కమిషనరో లేకపోతే ఇంకెవరో సపోర్ట్కి వస్తారు. సో మనం ఇకటాంచి వీళ్ళని డైరెక్ట్గా అటాక్ చేయకుండా సో ఇండైరెక్ట్గా అటాక్ చేద్దాం అనేసి పొద్దుపూట ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్గాను, రాత్రిపూట అయితే మాస్క్ వేసుకొని బగీరా అనే ఒక పేరుతో చాలా క్రిమినల్స్ని చంపుతారు, వేటాడతారు అనమాట. సో అలా చాలామందిని చంపుతూ ఒక పోలీస్ ఆఫీసర్ని మన హీరో చంపేస్తాడు, బగీరా అనే క్యారెక్టర్ చంపేస్తాడు. సో దాని తర్వాత ఏమవుతుందంటే, సిబిఐ ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటారు, ఆ ఆఫీసర్ యొక్క కొడుకే ఆ పోలీస్ ఆఫీసర్. సో దాని తర్వాత ఆ సిబిఐ ఆఫీసర్ వచ్చి ఏం చేస్తారంటే, ప్రకాష్ రాజ్ని పంపిస్తారు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసేయడానికి. సో బగీరా అనేది ఎవరు, ఎందుకు ఈ హత్యలు చేస్తుంది అనేసి ప్రకాష్ రాజ్ వచ్చి కనుక్కునేదానికి వస్తారనమాట. సో దాని తర్వాత ఏమైంది అనేది పోలీస్ సిబిఐ వర్సెస్ బగీరా అవుతుంది. అండ్ విలన్కి హీరోకి మధ్య క్లాష్ ఎలా అవుతుందంటే, సో ఈ సినిమా యొక్క విలన్ వచ్చి గరుడారామ్. సో వాళ్ళు ఏం చేస్తారంటే, చాలామంది ప్రజల్ని చాలామందిని కిడ్నాప్ చేసి వాళ్ళ యొక్క ఆర్గాన్స్ని ట్రేడింగ్ చేస్తారన్నమాట. అదే ఆర్గాన్స్ లేని ఆర్గాన్స్ ఇచ్చి సో చాలామందిని హత్య చేస్తూ ఉంటారు. సో అది తెలుసుకున్న బగీరా అనే క్యారెక్టర్, హీరో ఏ క్యారెక్టర్ ఉందో అది అలా తప్పు చేస్తే విలన్ని ఎలాగైనా చంపి వాళ్ళ దగ్గర నుంచి ప్రజల్ని కాపాడాలి అనుకుంటారు. సో దాని తర్వాత హీరోకి విలన్కి మధ్య ఆ క్లాష్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక పక్క విలన్ గ్యాంగ్, ఇంక పక్క సిబిఐ. సో వీళ్ళ మధ్య నుంచి తప్పించుకున్నారా లేదా హీరో అనేది ఈ సినిమా యొక్క మిగతా స్టోరీ అనమాట. నాకైతే ఈ సినిమా ఒక అబోవ్ యావరేజ్ అనే ఫీల్ వచ్చింది, ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళు తీసుకున్న స్టోరీ అండ్ వీళ్ళు తీసిన విధమే. ఈ సినిమాకి స్టోరీ వచ్చి ప్రశాంత్ నీల్, మన కేజీఎఫ్ డైరెక్టరే. అండ్ ఈ సినిమాని స్క్రీన్ ప్లే డైరెక్షన్ వచ్చి సూరి అనేవాళ్ళు ఈ సినిమాని డైరెక్ట్ చేసి ఉంటారు. స్టోరీ యూజువల్ అయిన స్టోరీయే, కొత్త స్టోరీ అని చెప్పలేం. బట్ అదేలాగా స్క్రీన్ ప్లే కూడా నెక్స్ట్ ఈ సీన్సే జరుగుతాయి, ఇలాగే జరుగుతుంది అని మనం ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు. సో అలాగే ఉంటుంది. బట్ ఓవరాల్గా ఒక ఫీలింగ్గా చూస్తే ఒక వన్ టైం వాచబుల్, ఒక అబోవ్ యావరేజ్గా ఉండింది. ముఖ్యంగా నాకు ఈ సినిమా నచ్చిన విషయాలు వచ్చి, ఈ సినిమా యొక్క హీరో శ్రీమురళి, వాళ్ళ యొక్క స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లో వాళ్ళ యొక్క ఇది అనేది చాలా సూపర్గా ఉండింది. నెక్స్ట్ సెకండ్ వచ్చి ఈ సినిమాకి మ్యూజిక్, రవి బసూద్ వాళ్ళే ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చి ఉంటారు. సాంగ్స్ ఓకే, బట్ ఈ సినిమాకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా చాలా సూపర్గా ఉండింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, యాక్షన్ సీక్వెన్స్ని కొరియోగ్రాఫ్ చేసింది. అండ్ ఆ యాక్షన్ సీక్వెన్స్ని ఫిలింలో టోటల్ మూవీతో చూసేటప్పుడు చాలా సూపర్గా ఉండింది అనమాట. సో అంతే ఈ మూవీ. అండ్ ఈ స్టోరీ స్క్రీన్ ప్లే కొంచెం మనకి
ఓకే తెలిసినట్టుగా ఉంటుంది. అది దాటితే ఓవరాల్గా ఒక మంచి మూవీ, వన్ టైం వాచబుల్. మీరు చూడాలనుకుంటే ప్రజెంట్ అయితే ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సినిమాలో బ్యాడ్ లాంగ్వేజ్, బ్యాడ్ సీన్స్ ఏముండదు. ఒకే ఒక రొమాంటిక్ సాంగ్ మాత్రమే ఉంటుంది. సో దాన్ని స్కిప్ చేసి మీరు ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ సో అంతే ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకుండా. అండ్ మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను చూసి తెలుసుకుంటాను. నా యొక్క యూట్యూబ్ హోమ్ బటన్ క్లిక్ చేస్తే మీకు ప్లేలిస్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో దాంట్లో నేను చాలా సెగ్మెంట్స్, చాలా వీడియోస్ అనేది పోస్ట్ చేశాను. సో వాటిని ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చుతాయి అనుకుంటా. ఇంకొక వీడియోతో నేను మీ ముందు. అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.